వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. మొదటి రోజున ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు కార్యకర్తలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని భరోసానిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించారు. 3 రోజుల ఆయన పర్యటనలో మొదటి రోజున పులివెందుల బాఖరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపించింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. వారి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారితో ఓపిగ్గా మాట్లాడి వినతి పత్రాలు తీసుకున్నారు. ధైర్యాన్ని కల్పించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు జననేత జగన్కు తమ సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల సమస్యల విషయంలో తక్షణమే స్పందించారు. వాటి పరిష్కారానికి ఏమి చేయాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని పలువురు తమ గోడు మాజీ సీఎం జగన్ ముందు వెళ్లబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్ వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వరుస తుఫాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీసం సాయం కూడా అందడం లేదని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భరోసాగా బతికామని, పలు వ్యవసాయ రంగ పథకాలు అందాయని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలి కుదిలేసిన చంద్రబాబు ప్రభుత్వంపై రైతుల తరపున పోరాడతామని, వారికి అండగా ఉంటామని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.